కోటేశ్వరి నర్సరావుపేట. అటోమీ ఏంటది? వాస్తవానికి అయితే నాకు అసలు తెలియదండి అటోమీ అంటే ఏంటి అని. మా సిస్టర్కి లివర్లో స్విస్ట్ వచ్చింది. గుంటూరులో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళి రిపోర్ట్ అన్ని అంటే టెస్ట్లన్నీ చేయించిన తర్వాత రిపోర్ట్లో ఏమైందంటే స్విస్ట్ ఉంది, సర్జరీ చేయాలి, ఎమర్జెన్సీ అన్నారు. ఓకే అని చెప్పి మేము సర్జరీకి ప్రిపేర్ అయిపోయాము. 6 lakhs పెట్టి సర్జరీ చేయించాము. తర్వాత 3 నెలలకి చెకప్కి రండి అన్నారు. తర్వాత మళ్ళీ 3 నెలలకు చెకప్కి వెళ్ళాము. మళ్ళీ స్విస్ట్ ఉంది, డ్యామేజ్ అయిన లివర్ వరకు తీసేయాలి, స్విస్ట్ ఉన్న వరకు మొత్తం టోటల్ రిమూవ్ చేయాలి అన్నారు. ఎంత అవుతుంది ఏంటి సార్ అని చెప్పంటే కర్ణాటక నుంచి ఒక డాక్టర్ వస్తారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకుందాము అని చెప్పని 1 week టైం ఇచ్చారు. 1 week తర్వాత మళ్ళీ వెళ్తే 15 లక్షలు అవుతుందండి అన్నారు. 15 లక్షలు అనేసరికి మాకు కొంత టైం కావాలండి అని చెప్పి మేము టైం తీసుకొని మళ్ళీ హాస్పిటల్ నుంచి పక్కకు వచ్చేసాము. అప్పుడు మా ఫ్రెండ్ ద్వారా ప్రియా మేడము, శ్రీనివాస్ సార్, కృష్ణారావు గారు, అంజీ సార్ వీళ్ళు వచ్చి విజయవాడ నుంచి డాక్టర్స్ వచ్చారు. అటోమీ అంట, అటోమీ అని కూడా తెలియదు నాకు. ఒక ప్రొడక్ట్ ఉంది, అది యూజ్ చేస్తే మీ సిస్టర్కి తగ్గిపోతుంది అన్నారు. సరే అని చెప్పేసి 1కి 4 సార్లు కాల్ చేసినా నేను వెళ్ళలేదండి. 4వ సారి కాల్ చేస్తే వెళ్ళాను, మొత్తం విన్నాను. మొత్తం నేను మాట్లాడింది కూడా ఒక 2.5 hours మాట్లాడాను. ఓపిక్గా విన్నారు అన్ని, ఇట్లా జరిగింది అని. వాస్తవానికి నాకు ఇక్కడ డాక్టర్ ఒకళ్ళు ఉన్నారు అని కూడా తెలియదు. జనరల్గా మాట్లాడాను, జనరల్గా చెప్పాను. సరే అమ్మా, ఇంత చెప్పావు కదా, నేను చెప్పినవి ఒక 3 months యూజ్ చేయండి, నెక్స్ట్ మీ చెల్లిని రిపోర్ట్ తీపించి నాకు చూపించండి అన్నారు. సరే సార్, తగ్గకుంటే మీరు చెప్పినట్టు నేను యూజ్ చేస్తాను, తగ్గకుంటే అని అన్నారు. మీరు చెప్తే చేస్తాను సార్. సరే అయితే తగ్గితే అని చెప్పి క్వశ్చన్ చేశారు. మీరు చెప్పింది చేస్తాను సార్ అని నేను కూడా చెప్పాను. సరే అట్లయితే యూజ్ చేయండి అమ్మా అంటే మా ఇంట్లో మా పేరెంట్స్తో నేను మాట్లాడితే నీ ఇష్టం అన్నారు. నెక్స్ట్ డే అంజీ సార్ వచ్చి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ టైంలో మా సిస్టర్ ఎట్లా ఉన్నారంటే ఒక సైడ్ ఎటువైపు అయితే తనకి ప్రాబ్లం ఉందో అటువైపు పడుకోలేదు అనమాట, తిరిగి పడుకోలేదు. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఓన్లీ 1 వీక్లో ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో అమ్మాయి మర్చిపోయింది. Person who has used this product నెక్స్ట్ 1 month తర్వాత అక్క నా బాడీలో ఏదో చాలా చేంజ్ ఉంది అక్క, ఏంటో తెలియట్లేదు, బాగా ఎనర్జెటిక్గా ఉంటున్నాను, నాకు ఒక ఫీలింగ్, నాకు హెల్త్ బాగలేదు, నాకు ఒక ఆర్గన్ అన్నది బాగలేదు అన్నది చెప్పడము, అలాంటివన్నవి నా దగ్గర లేవు అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అని చెప్పారనమాట. 2nd month కూడా అట్లాగే మేమే కాల్ చేసాము, మెడిసిన్ తీసుకున్నాము, 2nd month యూజ్ చేసాము. దెన్ 3rd month ఇది చాలా ఎగ్జామ్ రాసినా కానీ ఉండదేమో, మేబీ టెన్షన్, ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాస్తామేమో అని ఫీల్ అవుతామేమో. కానీ 3rd month కంప్లీట్ అయిపోయిందండి. ఏ హాస్పిటల్ అయితే చెప్పారో మనకి సర్జరీ కావాలి అని అదే హాస్పిటల్ మరలా వెళ్ళేసి డాక్టర్ గారు ఎదురుగా కూర్చున్న తర్వాత ఏమ్మా సర్జరీ చేయించారా? లేదు సార్, చేయించలేదు. అదేంటి, నేను ఎప్పుడో చెప్పాను కదా, మీరు ఇప్పటివరకు సర్జరీ చేయించుకోకుండా ఎందుకున్నారు? సార్ అమౌంట్ కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు, సో ఇప్పుడు చేపిస్తాము, ఒకసారి ఆ పాప ఎట్లా ఉందో ఏంటో అని చెప్పి చెక్ చేపిద్దామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాను సార్ అన్న. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అన్నారు. సార్ మీరు రిపోర్ట్స్ అయితే చూద్దాం, ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అన్నది, దాన్ని బట్టి ఇక్కడే మీ దగ్గరే సర్జరీ చేపిస్తాను అని చెప్పి ఈ ఇక్కడే అన్న పదము 4 times యూజ్ చేశానండి నేను. ఇక్కడే చేపిద్దాము, ఎందుకు అంటే ఒకసారి మీరు చేశారు, ఇక్కడ స్టాఫ్, హాస్పిటల్ మొత్తం వాతావరణం అలవాటైపోయింది, ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ చేయించడము, మాకు అటు ఇటు లాంగ్ కాదా, వెళ్ళటము రావడం ఎక్స్పెండేషన్స్ మళ్ళీ ఎక్కువైపోతాయి, సో ఇక్కడే మేము చేయించాలి అనుకుంటున్నామండి, కాబట్టి ఇక్కడే చేపిస్తాము, ఒకసారి స్కాన్ చేయించేసి చూద్దామండి అన్నారు. సరే అమ్మా అని చెప్పి సార్ రాసిచ్చారు, వెళ్ళాము, స్కాన్ చేయించాము. వాస్తవానికి అయితే మా అమ్మ కళ్ళ నిండా నీళ్ళు, మా చెల్లి కళ్ళ నిండా నీళ్ళు, సేమ్ అదే సిచ్యువేషన్లో నేను ఉన్నా. కానీ వాళ్ళిద్దరిని చూస్తూ నేను అలా ఉండకూడదు కదా, ఎందుకు, ఆ ఎగ్జామ్ రాసింది నేను, నా మాట విని మా చెల్లి వాడినా కానీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ నాలో ఉంది. అందువల్ల నేనేం చేశాను, ఏం కాదు, అంత మంచిగా జరుగుతుంది, మనం కంపల్సరీ రిజల్ట్ అన్నది చూస్తాము, మీరేమో బాధపడద్దు అని చెప్పాను. నేనేమన్నా అబద్ధం చెప్తానేమో అని ఫీల్ అయ్యారు. మరలా నేను అబద్ధం చెప్పినా రిపోర్ట్లో కనిపిస్తుంది కదా. సరే రిపోర్ట్ వచ్చేసింది, లంచ్ చేసుకోవచ్చినప్పటికి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తే
మా చెల్లికి ఆ ప్రాబ్లమే లేదండి అసలు. లేదండి, లివర్ సైజు నార్మల్ ఉంది. స్విస్ట్ హిమో ఓన్లీ మిల్క్ టెస్ట్ ఓన్లీ 2 days యూజ్ చేసాం మేము. టెల్ యూ ఫ్రాంక్లీ, తనకి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 దాటిన తర్వాత ఫ్యాటీ లివర్ దాటి లివర్ సిరోసిస్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. దట్ మీన్స్ లివరు పూర్తిగా డ్యామేజ్ అయ్యి దాని స్వెల్లింగ్ వచ్చి ఆల్మోస్ట్ 2 to 3 inches బల్జ్ అయిపోయింది. లివర్కు ఉండాల్సిన షేప్ కంటే కూడా 2 to 3 inches ఎక్సెస్ గ్రోత్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి ఎక్సెస్ గ్రోత్ అయిన లివర్ సిరోసిస్ని కట్ చేసి తీసేశారు. అది అయిన తర్వాత 2 months తర్వాత మళ్ళీ పెరిగింది లివర్, మళ్ళీ సిరోసిస్ పెరిగింది, ఇట్ హాజ్ ఇంప్రూవ్డ్. అప్పుడు మళ్ళీ సెకండ్ సర్జరీ చేయాలంటే దేర్ ఆర్ 7 to 8 lakhs. అది కూడా విజయవాడ గుంటూరులో అవ్వదు, హైదరాబాద్ వెళ్ళి చేయించుకోమని చెప్పేసి తనకి చెప్పడం జరిగింది. ఆ టైంలో మిస్టర్ కృష్ణారావు గారు అండ్ మిస్టర్ ప్రియా మేడం, నేను నర్సరావుపేట వెళ్ళినప్పుడు ఈ కేసుని ఇంకొక పర్సన్ మాకు పరిచయం చేయడం జరిగింది. సార్ ఆల్రెడీ ఆ లివర్ సిరోసిస్ అంట సర్జరీ చేశారు, ఒకటి తగ్గలేదు, మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలంటున్నారు, మీరేమైనా చెప్పగలుగుతారు దాని గురించి అంటే, ఈ అమ్మాయిది కదా ముదుగురా రాక్షసి పేరు కోటేశ్వరే కానీ రాక్షసి 2.5 hours తిని తగ్గకపోతే ఏం చేస్తారు మీరు? పల్నాడు లెక్క మాట్లాడతారు తెలుసుగా మీకు. హలో ఇప్పుడు వచ్చాడు కానీ తగ్గకపోతే డబ్బులు ఇస్తావా అని అడిగారు. నేను డబ్బులు ఇస్తా, డబ్బులు తగ్గితే మీరేం చేస్తారు నేను అడగాలగా. 1,00,000 రూపాయలు ఇస్తాను అన్న. ₹1,00,000 వేద్దామా, మీరు బాగుపడితే 10 మందికి చెప్పండి చాలని చెప్పాను. నిజంగా చెప్తున్నాను. 2 months వాడి వాడిన తర్వాత మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని రండి. తగ్గింది లేదు నాకు చెప్పొద్దు, మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని రమ్మంటే సెకండ్ టైం లివర్ సిరోసిస్కి టెస్ట్ చేసిన తర్వాత ఏమేమి ఇచ్చాం? ఆల్గే ఒమేగా, హిమోహెన్, మిల్క్ టెసిల్, స్పిరులినా ఇవి ఇచ్చిన తర్వాత 2 months వాడి మళ్ళీ సరి చేయించుకుంటే ఏదైతే మళ్ళీ 2 inches పెరిగిందో లివర్ సిరోసిస్ లివర్, దట్ హ్యాస్ కమ్ డౌన్ టు నార్మల్. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత షీ ఈస్ హియర్, బుల్లెట్ వేసుకొని మీటింగ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.